హాయ్ హలో నమస్తే నేను గంటా జగదీష్ చిరంజీవి టీవీ నుంచి విశ్వంబర అనే మూవీ గురించి చెప్పడానికి వచ్చాను. విశ్వంబర అంటే విశ్వమంతా చుట్టి ఉన్నవాడు, అంటే మానవుడు విశ్వమంతా నిండి ఉన్నాడు అనొచ్చు, దేవుడు కూడా విశ్వమంతా నిండి ఉన్నాడు అనొచ్చు. ఇంకొక అర్థం ఏంటి వస్తుంటే విశ్వాన్ని కాపాడేవాడని కూడా వస్తుంది. అంటే విశ్వాన్ని కాపాడటానికి ఒక శక్తిగా ముందుకు వచ్చిన వాడని కూడా విశ్వంబర అనే టైటిల్ ఉంటుందన్నమాట. అయితే ఇందుట్లో విశ్వంబరుడుగా చిరంజీవి గారు నటిస్తున్నాడు. అసలు ఈ సినిమా నేను అనుకుంటుంది ఏంటంటే, కథ నేను ఊహించి చెప్తుంది ఏంటంటే, ఒక అంతరిక్షాన్ని నుంచి ఒక అమ్మాయి, ఒక ఏలియన్ భూమి మీదకి అనుకోకుండా వస్తుంది. ఆ ఏలియన్ని దేవతకి అంటే ఒక దుష్టశక్తికి బలిస్తే అతీంద్రియమైన శక్తులు వచ్చి ఈ ప్రపంచాన్ని జయించగలం అనే ఒక అపోహలో ఒక రాక్షసుడు ఉంటారనమాట. ఆ రాక్షసుడి నుంచి ఆ ఏలియన్ని ఎలా కాపాడేటప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, వచ్చే యుద్ధాలని ఏ విధంగా తను ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో నిండి ఉన్నదే ఈ విశ్వంబర అనే కథ. అయితే ఈ కథని పాన్ ఇండియా మూవీగా తీయడానికి చాలా స్కోప్ ఉన్న కథ ఇది. కానీ డైరెక్టరు ఈ సినిమాని ఒక 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలి అని అనుకుంటున్నారని ఒక వార్త అయితే వచ్చింది. నేనైతే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీయచ్చు. ఎట్లా అంటే శివరాజ్ కుమార్ గారిని ఒక చిన్న రోల్ ఒకటి ఇచ్చి పెట్టి ఆ జైలర్ అనే మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. అదేవిధంగా విశ్వంబర మూవీలో కూడా కొంతమంది ఆర్టిస్టుల్ని తమిళ నుంచి తెలుగు నుంచి కొంచెం పెద్ద ఆర్టిస్టులను తీసుకొని ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవెల్లో తీయటానికి స్కోప్ ఉన్న కథ విశ్వంబర. డైరెక్టర్ ప్రొడ్యూసరు ఆ విధంగా ఆలోచన చేసి ఉన్నట్లయితే ఈ సినిమా 500 నుంచి 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా రిలీజ్కి ఒక 1 month ముందే దీని మీద గట్టిగా నెగిటివ్ ప్రచారం చేయడానికి చాలామంది రెడీగా ఉంటారనమాట. ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. చిరంజీవి అంటేనే ఒక రాళ్ళు వేసినా కానీ ఏమీ అనడు, ఊరుకుంటాడు, ఎదురు తిరిగి మాట్లాడ్డు. కాబట్టి ఈ సినిమా మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేయడానికి ఇది ఫ్లాప్ అవుతుంది, దీనిలో విషయం లేదు అని స్ప్రెడ్ చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. అయితే ఈ సినిమా ఖచ్చితంగా 500 నుంచి 1000 కోట్లు వసూలు చేస్తుంది. ఈ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేసి కొంతమంది ఇప్పుడు మలయాళంలో పెద్ద ఆర్టిస్టులను కొంతమందిని, తమిళ్ నుంచి కొంతమందిని, హిందీ నుంచి కొంతమందిని తీసుకొని ఆ విధంగా సినిమాని ప్రమోట్ చేయగలిగినట్లయితే, అందుట్లో యాక్ట్ చేయించి ప్రమోట్ చేయగలిగినట్లయితే ఈ సినిమా దగ్గరగా 500 నుంచి 1000 కోట్లు వసూలు చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న మార్పులు చేసుకుంటే చాలు, ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది.